ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు పరిసమాప్తం. శ్రీ కోదండరాముని సన్నిధిలో యాగశాల క్రతువులు, మహాపూర్ణాహుతి. ప్రజల్లో అపోహలు కలిగేలా అవాస్తవాలను మాట్లాడటం తగదు. భక్తులకు, హిందూ బంధువులకు వాస్తవాలు తెలియాలి. పలు అంశాలపై పూర్తి స్థాయిలో స్పష్టతనిచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరునిండ్రవూరులో మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం. శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దేవాలయంలో శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి ఏర్పాట్లు. కాణిపాకంలో సంప్రదాయ శోభితంగా పందిరాట ఉత్సవం. అభిషేక ద్రవ్యాలలో అంజనీసుతుడి అభయ ప్రదానం. జై హనుమాన్ స్మరణలతో మారుమోగిన కర్నూలు లలితాపీఠం. కడప జిల్లాలోని ప్రసిద్ధ ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష పరిహారం నిమిత్తం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు యాగశాలలో ద్వారాతోరణ పూజ, పాలిక ఆరాధన, మహాకుంభారాధన, పవిత్రాంగ హోమం, మూర్తి హోమం, పరివారక హోమాలను నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి జరిపి పవిత్ర విసర్జన చేశారు. కుంభ ఉద్వాసన నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ప్రోక్షణ నిర్వహించారు. ఆపై వేదస్వస్తి, హారతి, తీర్థప్రసాద వితరణ జరిపారు. గత ప్రభుత్వాలే 7 కొండలలో భాగమైన పవిత్రమైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై పూర్తి స్థాయిలో స్పష్టతనిచ్చారు. 2008వ సంవత్సరం నుండి 2021వ సంవత్సరం వరకు విడతల వారీగా ఈ భూ కేటాయింపులు జరిగాయని తెలియజేశారు. 7 కొండలలో భాగమైన భూములు టీటీడీకి తీసుకుని రోడ్డుకు అవతల ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు వారికి భూమిని కేటాయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొంతమంది ప్రజల్లో అపోహలు కలిగేలా అవాస్తవాలు పదే పదే మాట్లాడటం తగదని హితవు పలికారు. ఈ సమావేశంలో తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు. దాన్ని మేము
టీటీడీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మీ ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ, హిందూ బంధువులందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియని ఉద్దేశంతోనే మీ అందరికీ ఈరోజు నేను తెలిసి మాట్లాడటం జరుగుతుంది. ఇది 2008లో 2008 PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద 30.32 ఎకరాలు ఏదైతే ఈ టూరిజం వాళ్ళకు ఉన్నదో ఆ ల్యాండ్ దేవలోక్ అనేటువంటి ప్రాజెక్టుకి ఇవ్వాలనేటువంటిది వాళ్ళు ఒక MOU చేసుకోవడం జరిగింది. 2011న ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా LOI అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు. GOMS నెంబర్ 65 డేటెడ్ 14/6/2012 అఫిషియల్గా దేవలోక్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఈ ల్యాండ్ అలాట్ చేస్తామని చెప్పడం జరిగింది. 2013లో ఏపీ టూరిజం శాఖతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు దేవలోక్. ఆ తర్వాత 2014లో దాని యొక్క సంబంధించినటువంటి భూమిని దేవలోక్కి ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 2015లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇష్యూ వస్తే దాన్ని 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఇది ఎన్విరాన్మెంట్ కింద రాదు, యూ కెన్ గో హెడ్ విత్ ది ప్రాజెక్ట్. ఆ తర్వాత 24/11/2021 GOMS నెంబర్ 24 ద్వారా 20 ఎకరాల ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి గత ప్రభుత్వం అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ 20 ఎకరాలతో పాటు ఇంకొక 5 ఎకరాలు MRKR అంటే మేడం మల్లికార్జున రెడ్డి గారు సంథింగ్ ఆ ప్రాపర్టీస్కి 5 ఎకరాలు ఇచ్చారు. ఇది ముంతాజ్ హోటల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ బోర్డులన్నీ చూసి హిందూ సంఘాలు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయటం, గొడవలు చేయటం, వాళ్ళందరూ మా దగ్గరికి రావటం, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం, రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా 2024 నవంబర్ 18న జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో ఈ పాయింట్ నెంబర్ 102 కింద దీన్ని టేకప్ చేయడం జరిగింది. అప్పుడు బోర్డు అంతా కూడా ఏకగ్రీవంగా ముంతాజ్ హోటల్కి ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే అది 7 కొండల్లో ఉన్నటువంటి ఒక పార్ట్, మేబీ అది టూరిజంకి అయితే అయి ఉండొచ్చు, కానీ అది 7 కొండల్లో ఒక భాగంగా ఉంది. దాన్ని మనం ముంతాజ్ హోటల్కి ఇవ్వడం సబబు కాదని చెప్పేసి మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని మాకు టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి తీర్మానం చేశాం. ఆ తర్వాత ఈ సంవత్సరం మార్చి 21న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు రావటం, వాళ్ళకి ఈ విషయాలన్నీ మేమందరూ కూడా కలిసి చెప్పటం, దాని మీద వారు ఏం చేయాలి ఏంటి అనేది ఒక కన్క్లూజన్కి వచ్చి ఈ ల్యాండ్ బదులు వేరే ఎక్కడైనా టీటీడీ ల్యాండ్ ఉంటే ఇచ్చేసి ఈ యొక్క పవిత్రమైన స్థలం ఏదైతే ఉందో దాన్ని టీటీడీ మీరు తీసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ 20 ఎకరాలు ప్లస్ 5 ఎకరాలు ఇంకో 10 మొత్తం 35 ఏకర్స్, ఆ 35 ఏకర్స్ ప్లస్ ఇంకొక 15 ఏకర్స్ అక్కడ ఏదో క్యాటరింగ్ సంబంధించినటువంటి ఒక యూనిట్ ఉంది. అది ఇదన్నీ కలిసి 50 ఎకరాలు కూడా మనం టీటీడీ తీసుకోవాలి. మనం 50 ఎకరాలు తీసుకుంటే ఆ భూమికి బదులు భూమి మనం టీటీడీ భూమి ఇద్దాం మెట్లుగా అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాం. అందులో భాగంగానే ఈ 20 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 20 ఎకరాలని ముంతాజ్ హోటల్కి ఏదైతే ఉందో వాళ్ళని ముఖ్యమంత్రి గారు పర్సనల్గా
ఆ హోటల్కి సంబంధించిన యాజమాన్యంతో వాళ్ళని అమరావతికి పిలిపించి ముఖ్యమంత్రి గారు సుమారు 1.5-2 గంటలు వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఆ పవిత్రమైన స్థలంలో మీరు ముంతాజ్ హోటల్ కట్టడానికి వీల్లేదు, ఇది హిందువుల యొక్క మనోభావాలతో ఇది దెబ్బతింటుంది, కాబట్టి మీరు రోడ్డుకు ఆ పక్కన ఉండేటువంటి టీటీడీ ల్యాండ్ని మీకు ఇస్తారు, అది ముందు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము అప్పటికే 25-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము నా భూమి మీద, ఆల్రెడీ సెల్లార్లు అయిపోయినాయి, గ్రౌండ్ ఫ్లోర్ దాకా వచ్చేసాము, మాకు చాలా నష్టం అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు అయినా సరే మీరు బేర్ చేయండి, మేము ఆ సైడ్ అయితే మాత్రం 1 ఇంచు కూడా ఇవ్వటానికి వీల్లేదు ప్రైవేట్ వాళ్ళకి, అది టీటీడీకే ఉండాలి, అది 7 కొండలు ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. సో దాంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి రోడ్డుకి ఆపక్కున్నటువంటి 20 ఎకరాలు మాకు ఇచ్చేయండి అని అంటే, అప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది, ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు కాపక్కున్నటువంటి ల్యాండ్లో మనం ఈ 25 ఎకరాలు ఇచ్చేసి ఏదైతే టూరిజంలో ఉన్నదో రోడ్డుకు కొండ కానుకొని దాన్ని మనం టీటీడీ తీసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా క్యాబినెట్లో పెట్టి పాస్ చేసి వాళ్ళకి ఇంకా అదన్నీ కూడా పేపర్ వర్క్ జరుగుతుంది, ఇంకా మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి, ఇన్ని వేల కోట్లు పోయి అన్ని వేలు, ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం కదా. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి? మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద గొడవ తెలుస్తానంటారు, అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. అది లేకుండా ఆ రేటు వేరే ఉంది, ఈ రేటు, ఇదేమో రియల్ ఎస్టేటా? 7 కొండలు కానుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము, అంత పవిత్రమైన స్థలం అది, దాన్ని 1 ఇంచు కూడా పోనీకి వీల్లేదు. అదే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏమాత్రం ఉంటుంది? అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేశారు, టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్? మీరు కదా ఇచ్చింది. దానికి మీరు సమాధానం చెప్పాలి, ఎందుకు ఇచ్చారు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు, ప్రైవేట్ ఆయనకి ఎంఆర్కే ప్రాజెక్ట్కి 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? దాన్ని చెప్పండి ముందు. మీరు ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం ఉంది? ఇట్లా ప్రతిదీ బోధజాల కార్యక్రమం పెట్టున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వినాయక చవితి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా పందిరాట పూజ సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో ఉత్సవాలకు శుభారంభం పలుకుతూ అర్చకులు, అధికారులు పందిక్కల్ పూజను ప్రత్యేకంగా నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ధ్వజస్తంభం వద్ద పందిరాటను నాటారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో విచ్చేయనున్న భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ అన్నప్రసాద పంపిణీ, లడ్డూ ప్రసాదం తదితర సౌకర్యాల కల్పనకు అధికారులు చక్కని ఏర్పాట్లు చేశారు. తిరుపతి రీజియన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారు టీటీడీకి 61,72,000 విలువ చేసే స్మిత్ డిటెక్షన్ ఇస్కాన్ను విరాళంగా అందించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో మంగళవారం ఐఓబీ డైరెక్టర్ చంద్రారెడ్డి, రీజనల్ మేనేజర్ సంజయ్ కుమార్ జా 61,72,000 మంజూరు కాపీని టీటీడీ ఈవో జె శ్యామలరావుకు అందించారు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్ర ఊర్లో కొలువైన శ్రీ ఎన్ఐ పెట్ర తాయారు సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దేవాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంతో పురాతన ఆలయంగా వెలుసిల్లుతున్న భక్తవత్సల పెరుమాళ్ ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ ఆలయంలో ధూపదీప నైవేద్యాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు భక్తవత్సల పెరుమాళ్ ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో
అర్చకులు ఆగమ పండితులు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేశారు. 108 దివ్యదేశమైన శ్రీవైష్ణవ క్షేత్రంలో 58వ దివ్యక్షేత్రంగా ఎన్నై పెద్ద తాయార్ భక్తవత్సల స్వామి పెంచేసి ఉన్నారు. వారు అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం జరుగుతుంది. ఎల్లుండి తెల్లవారి 8 నుంచి 9 వరకు గురువారం కుంభాభిషేకం జరుగుతుంది, సంప్రోక్షణ జరుగుతుంది. అందరూ కూడా భక్తవత్సల పెరుమాళ్ అనుగ్రహాన్ని పొంది ఎన్నై పెద్ద తాయార్ కటాక్షాన్ని పొంది అందరూ క్షేమంగా ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్ మంగళాని సంతు నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజన్ తిరువడిగలే శరణం. తిరుమల శ్రీవారి భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. వినాయక చవితి శుభాకాంక్షలు టీటీడీ బోర్డు సభ్యుల ద్వారా యావత్ ప్రపంచానికి ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. తిరుచానూరులో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో మంగళవారం తిరుచి ఉత్సవం జరిగింది. సహస్ర కిరణధారి ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి జన్మ నక్షత్రం హస్తాను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సకల బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. తిరుచిపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. భక్తులు ఆరోగ్య ప్రదాత దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్తాగ్రేసరుడు అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయుడు పంచామృతాభిషేకంలో పరిమళ భరితంగా శోభిల్లాడు. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. భాద్రపద మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని గురుస్వామి ఆధ్వర్యంలో రామవంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత వాయునందనుడికి రత్నాభరణాలు, నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి నివేదన, నక్షత్ర హారతులు సమర్పించారు. జై హనుమాన్ నామస్మరణ చేస్తూ భక్తులు పవనసుతుడిని సేవించారు. వరంగల్ జిల్లా ఊకల్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది.
భాద్రపద మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పలు రకాల ఫలరసాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో భక్తుల ఆరోంహర నామస్మరణ నడుమ అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన హారతులు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. ప్రసిద్ధ మంత్రాలయం పాత ఊరిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మట్టి వినాయక స్వామి ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి విచ్చేసి రామబంటును దర్శించుకున్నారు. ఆ తర్వాత సహృదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి విగ్రహాలను శ్రీమఠం పీఠాధిపతులు భక్తులకు అందజేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో కొలువైన శ్రీ గంగమ్మ దేవాలయంలో గోపుర శిఖర ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచలోహ గోపుర శిఖరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపుర శిఖర కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోపుర శిఖర ప్రతిష్టాపన నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా చౌడాపూర్ మండలం మందీపల్ గ్రామంలో కొలువైన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రాభిషేకం వేడుకగా నిర్వహించారు. భాద్రపద మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పుష్పమాలలు, గంధం, కుంకుమతో మహాదేవునికి అలంకరణలు చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఓం నమ శివాయ స్మరణలతో భక్తులు పరమశివుని సేవలో తరించారు. చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి సేవలో భక్తులు తన్మయులయ్యారు. నల్గొండలో నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పట్టణంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను కోలాహలంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గర్భాలయంలో ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చూడచక్కటి రథంపై నిమ్మకాయల హారాలు, పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించిన ముత్యాలమ్మ తల్లిని వెంచేపు చేసి పూజలు చేశారు. డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ముత్యాలమ్మ తల్లి రథోత్సవం వేడుకగా సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారంపేట సమీపంలోని దొండపాడులో కొలువైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో పుష్పార్చన జరిగింది. ఈ ఆలయాన్ని సందర్శించి 14 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామివారిని ఎర్రటి పుష్పాలతో అర్చిస్తే అభీష్టం నెరవేరుతుందని ఈ ప్రాంత వాసుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో అర్చకులు భాద్రపద మంగళవారాన గర్భాలయంలో స్వామివారికి ఆరాధనలు జరిపి వెండి కవచ ధారణ చేశారు. ఆపై భక్తులచే ఎర్రటి పుష్పాలతో అర్చనలు నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పండుగ వాతావరణంతో ఆధ్యాత్మిక సందడితో కనువిందు చేసింది. విఘ్నాలు తొలగించి శుభాలు ప్రసాదించే వినాయకుడి సేవకు ప్రజలు పూజా సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలోని పలు ప్రధాన కూడళ్లు పుష్పాలు, ఫలాలు, పూజా ద్రవ్యాలను కొనుగోలు చేశారు. బొజ్జగణపయ్యకు ప్రీతికరమైన చెరకు, గరిక, సీతాఫలాలు, ఏలక్కాయలను భక్తులు ఉత్సాహంగా కొనుగోలు చేశారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో ప్రజలు పూజకు మట్టి వినాయక ప్రతిమలను కొనుగోలు చేస్తుండటం విశేషం. ఉత్తర భారతావని గణనాథుని నామస్మరణలతో పులకిస్తోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో పార్వతీ తనయుడి చవితి పండుగ వాతావరణం మొదలైంది. ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గణేష్ చతుర్థి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో అర్చకులు స్వామివారికి సంప్రదాయ కైంకర్యాలతో విశేష అలంకరణలు, ఆరాధనలను నిర్వహించారు. అనంతరం పలు రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శించుకుని ప్రసాదాలను భక్తిగా స్వీకరించారు. ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు గణేష్ చతుర్థికి సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. పలు ప్రాంతాలలో ప్రజలు వివిధ మండపాలలో గణనాథుని ప్రతిష్ఠించుకుని 9 రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా జమ్మూ నగరంలో పవిత్ర సూర్యపుత్రి తవి నది తీరాన నెలవైన ప్రసిద్ధ హర్కి పవిత్ర ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఆలయంలో మూషిక వాహనుడి భారీ మూర్తి ఎంతో ఆకర్షణీయంగా నెలవై భక్తులను ఆకట్టుకుంటోంది. ఏటా జమ్మూ నగరంలోని హర్కి పవిత్రి ఆలయంలో జరిగే గణేష్ ఉత్సవాలకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. గణేష్ నిమజ్జన సమయంలో జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను ఇక్కడి సూర్యపుత్రి తవి నదిలోనే నిమజ్జనం చేస్తారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.